ప్రార్థన చేసుకుని లైవ్ని ప్రారంభిస్తున్నాం. దేవుని సేవకురాలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుల ప్రేమలో తండ్రి మీకే కోట్లాది ఉన్న స్థుతులు స్తోత్రాలయ్యా. నీ సన్నికాలస్యంగా వచ్చాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. నీకు ఉన్న తండ్రి స్థుతులు స్తోత్రాలయ్యా. స్థుతి ఆరాధనండి స్థుతి దిగిరండి ప్రభు. నీ పాదం ముందు పెట్టుకున్నాను. సరి పాదం ముందు పెట్టుకున్నాను ప్రభా. నిత్యంలో మీరు మధ్యలో ఉన్నాను. నిత్యంలో మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నాయా చెండు బిడ్డల దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చెండు బిడ్డల దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చెండు బిడ్డలు పంపించండి. ఏ దృష్టికొని చెండు బిడ్డలు పంపించండి. నేను ప్రభావ మన హృదయ పచ్చికప్పు జీవితం నింపండి. వాళ్ళ హృదయాలలో పచ్చికప్పు జీవితం నింపడానికి సహాయం చేయండి ప్రభావ. తండ్రి బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడడానికి సహాయం చేయండి. సేవకులకు కుటుంబాలు కూడా మీరు ఆశ్రయించడం కూడా జీవించుకుంటున్నాను ప్రభావ. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నాయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ. ఇలా ప్రతి హృదయాన్ని తాకి ప్రతి హృదయాన్ని దర్శించండి. దాసుగారు మాట్లాడాల్సిందండి ప్రభావ. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి హృదయాన్ని దర్శించండి. దాసుని అభిషేకించడానికి సహాయించండి. అలాగే ప్రభావ తండ్రి ఎవరైనా నలుగురు సంపదలు ఉద్యోగులు ఆర్థిక చేయండి. నిరాశ నిస్పృహలను లేవనెత్తడానికి నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ. ఆయన ప్రభావ తండ్రి ఆయన మీరు అక్కడ చాలా సమీపం ఉంది. ఆయన మీరు అక్కడ కొరకు సిద్ధపరిచిన అనేక సిద్ధపరిచిన ఈ వాక్యం క్షమిస్తుంది. ప్రతిరోజు వాక్యం పెరుగుతారు తల్లి మీ ఉంటున్న ప్రాంతం పట్టణం గ్రామం తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసి శాంతి సమాధానం నింపండి. మా గృహాలని సన్నిధించి మా గృహాలను ప్రకాశం సన్నిధి చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. మాకు చల్లని వాతావరణం నడిచిన మాకు చల్లని వాతావరణం మనం నడిచినప్పుడు సహాయం నీ నామాన్ని ఇచ్చిస్తున్నాను. నీ నామాన్ని అయ్యా నాయన ప్రతి చెట్నెస్లో బంధిస్తున్న ప్రతి సాతాన్ని పెట్టిన గోడలని మీరు కోల్చండి. ప్రతి చీకటిస్లో ప్రతి రాత్రి సాతాన్ని పెట్టిన గోడలని మీరు కోల్చండి. ప్రతి మీ నామాన్ని విజ్ఞాపన ఇచ్చేస్తే ప్రార్థిస్తాను చేసి ఏ స్నామంలో వచ్చినాం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 పాడదాం. యేసయ్యా రెండు చేతుల పైకెత్తి కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. నీ వంటి వారు ఎవరు లేరు నాయన, మీకు సాటి ఎవరు లేరు నాయన. నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులతో దుర్గమును స్థాపించువాడు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే.
నడిపించువాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడు. శూరులు నీ ఎదుట వినులు కాదెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగమును జీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యము, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. మహాపురుషుడైన తండ్రి, దయగల దేవా, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి మాతో ఉన్నారు, నీకు వందనాలు. ఈ లైవ్ని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చండి. పాటలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు, మీకు వందనాలు. వాక్య పరిచయంలో ఉండి చివరి వరకు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ప్రతి ఒక్కరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు దయచేసి మాట్లాడమని మీకు అప్పగించుకుంటే వేసే శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతూ ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే పిల్లల నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు ఏం చేశాడు అనే మాటలు మనం గమనిస్తే, ఈ భూమి మీద నీతిమంతుడు ఒకడు లేడట. రోమపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇందుని గురించి వ్రాయబడిన దేవుడుగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడెవడునూ లేడు, దేవుని వెతికవాడెవడునూ లేడు, అందరూను త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు ఒక్కడును, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, నీతిమంతుడు లేడంట. ఈ భూమి మీద there is no righteous person. అలాంటి సమయంలో యేసుప్రభువారు నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన భూమి మీదకి వచ్చి పిల్లరా మనల్ని నీతిమంతులుగా చేయటానికి దేవుడు, ఆయన మనం నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపముగా చేయబడినాడట. పిల్లల మన దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, మనం నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపంగా మారి దేవుని నీతి అగునట్లుగా, మనము దేవుని నీతి అగునట్లుగా ఆయన పాపమునకు పిల్లల మరి పాపాన్ని భరించినట్టుగా 5:21 2 కొరింథీ 5:21 మనం చూస్తున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కొరకు పాపముగా చేశాడు. పాపము ఎరగని ఆయన. ఇంగ్లీష్ చదివినా? God made him who know no sin to be sin for us, that we might become the righteous of God in him. ఆయనలో మనం దేవుని నీతి అగునట్లుగా ఆయన మన నిమిత్తము పాపం ఎరిగిన ఆయనను మన కొరకు పాపముగా చేశాడు. He became sin on the cross to make us righteous. ఎంత గొప్ప భాగ్యం అండి. యేసుక్రీస్తు ప్రభు రాకపోతే, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణం పొందకపోతే, రక్తం చిందించకపోతే మనం నీతిమంతులుగా అయ్యే అవకాశం లేదు. There is no chance.
పిల్లరా 24 వచ్చిన 3:24 చదవం. 24 రోమపత్రిక 3:24 Romans 3:24. And all Being are justified. justified freely. చదువు Being మరి. justified freely. Being justified freely by His grace through the redemption that is in Jesus Christ. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తెచ్చబడుతున్నారు. ఉచితముగా Justified జస్టిఫైడ్ freely. ఫ్రీలీ యాజ్ రైచస్ పీపుల్. కృపచేత విమోచనము ద్వారా క్రీస్తు యేసునందలి విమోచన రెడెంప్షన్ ద్వారా నీతిమంతులుగా తెచ్చబడతారు. రెడెంప్షన్ అంటే పిల్లరా గివ్ సమ్ ప్రైజ్ అండ్ టేక్ దెమ్. పిల్లరా మరి ఏదో వెల ఇచ్చి ర్యాన్సమ్ ప్రైజ్ అంటారు దాన్ని. ర్యాన్సమ్ ప్రైజ్ ఇచ్చి వెల ఇచ్చి విమోచన క్రయధనం అంటారు దాన్ని. పూర్వ దినాల్లో బానిసలు ఉండేవారు. బానిసలు మార్కెట్ బజార్కి వెళ్ళి అక్కడ పశువులను కొన్నట్టుగా పిల్లరా మరి ఆ మేకల్ని కోడులను కొన్నట్టుగా మనుషులు కొనేవారు ఆ దినాల్లో. విమోచన క్రయధనం అంటే వాడికి అమ్మేవాడికి వాడు దాసుడిగా ఉన్నాడు. అయితే కొనేవాడు ఏం చేశాడంటే ధనం ఇచ్చి వెల ఇచ్చి విడిపించుకొని పిల్లరా ఆ వ్యక్తిని తనవాడిగా చేసుకునేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ప్రాణం అనే వెల ఇచ్చి తన రక్తం అనే క్రయధనం చెల్లించి పాపపు బజార్లో ఉన్న మనల్ని పిల్లరా కొని తన కొరకు పిల్లరా ఒక రాజ్యముగా చేసుకున్నాడని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం 9-10 వచనాల్లో. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి, అర్థమైంది కదా, నీ రక్తముతో ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని అని మాట్లాడాడు. ఏం చేశాడు యేసు ప్రభువు? తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి మనుషులను కొన్నాడు. ఎంత గొప్ప మాట! కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. గొప్ప మాట. విమోచనము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఉచితముగా నీతిమంతులుగా మారడానికి మనం దేవునికి ఏమి చెల్లించలేదు. We have not paid anything for this redemptive work. We have not paid anything for this salvation. ఈ రక్షణ కొరకు మనం ఏమీ చెల్లించలేదు దేవునికి. ఉచితముగా దేవుని కృప చేత క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడతాం. అంటే బ్లెస్సింగ్. Romans chapter 5 verse 1. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. కాబట్టి విశ్వాసము మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి by the faith we have been justified as a righteous. విశ్వాసము ద్వారా ఇందాక విమోచనము ద్వారా చూసాం. ఇప్పుడు విశ్వాసం మన క్రీస్తు యేసు ప్రభువునందు మనం ఉంచుకున్న విశ్వాసం. నమ్ముట నీ వల్ల అయితే అన్నాడు. నీవు నమ్మగలిగితే, ఇఫ్ వీ కెన్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ అండ్ హిస్ క్రూసిఫిక్షన్ అండ్ హిస్ రెజరెక్షన్ and his second coming, when we believe, when we put faith in those things, we will be as a righteous people. మనం నీతిమంతులుగా చేయబడతాం. విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. మూడోది వినుట ద్వారా, లేకపోతే విధేయత ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం. చూడండి ఆదికాండము
ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, నోవహు వంశవలిదే నోవహు నీతిమంతుడును తన తరములో నిందారాహితుడునై ఉండను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిమంతుడు. Why he became righteous? He obeyed God. He obeyed God. దేవుడు నోవహుతో చెప్పాడు, నోవా, భూలోకం అంతా పాడైపోయింది, నేను ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను, నీవు నీ కుటుంబ రక్షణ పొందినట్లుగా ఒక వాడ మరి చేసుకో, నేను నీతో నిబంధన స్థిరపరుస్తాను, ఆ వాడలోనికి నీ భార్య, నీ కుమారుడు, నీ కోడలను ప్రవేశించాలి. దాని యొక్క హైట్ ఎంత ఉండాలి, దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి, దాని వెడల్పు లోతు ఎంత ఉండాలి, అన్నీ మొత్తం చెప్పాడు. ఏ జాతుల పక్షులు అందరూ తీసుకువెళ్ళాలో చెప్పాడు, ఎన్నేసి తీసుకెళ్ళాలో చెప్పాడు, వాటి ఆహారం సిద్ధపరచుకుని ఇవన్నీ చెప్పిన తర్వాత చివరిలో 22వ వచనం, నోవహు అట్లు చేశాను. దేవుడు నోవహుతో చెప్పినట్లుగా చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు అనే మాట. He have done whatever God says. That obedience made him righteous man. విధేయత, విమోచన, విశ్వాసము, విధేయత, 3 వీలు. ప్రియులారా, విధేయత ద్వారా నీతిమంతుడిగా చేయబడినట్టుగా మనం మరి చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీతిమంతుడు ఒక్కడూ లేడు, కానీ మనం దేవుని క్రీస్తు ప్రభు వాళ్ళ కృప వలన విమోచన ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా చేయబడతామో, మత్తయి సువార్త 13:43, Matthew chapter 13 verse 43. The righteous will shine forth. The righteous will shine forth As a son in the kingdom of their Father. As a son in the kingdom of the Father. He who has ears, let him hear. Yes, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించెదరు, తేజరిల్లుదురు. హల్లెలూయా. తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ఎవరు తేజరిల్లుతారంటే నీతిమంతులు, స్వనీతిమంతులు కాదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా, రోమా 5:9, ఇప్పుడు ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం. ఆయన రక్తము ద్వారా, విమోచనము ద్వారా, విశ్వాసము ద్వారా, విధేయత ద్వారా మనం నీతిమంతులుగా చేయబడి తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లే అనుభవం దేవుడు మనకి ఇస్తాడు. అట్టి అనుభవాన్ని దేవుడు మనందరికీ, ఇంకా నీతిమంతులుగా చేయబడకపోతే ఇప్పుడే సిలువను ఆశ్రయించు, యేసు రక్తాన్ని ఆశ్రయించు, ప్రభువును ఆశ్రయించు, విశ్వాసంతో రా ప్రభు దగ్గరికి నీతిమంతురాలుగా తీర్చబడతావు. తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతావు. ప్రభు మాటలు దీవించును గాక. ఒకరు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామాన్ని పొందాలి. మాకంటే యోగ్యులు, గొప్పవారు ఈ దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి దినం చూడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నీతిమంతులు ఎవరు నీతిమంతులుగా ఉంటారో నీతిమంతులకు మీరు ఇచ్చే ఆశీర్వాదాలు అనేక కొన్ని విషయాలు మేము చూడడానికి కురిపించాము ప్రభావ, నీకు వందనాలు. ఎంతమంది వాక్యం ఉంటున్న అందరినీ కూడా నీతిమంతురాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. మీ రాజ్యంలో ప్రభు సూర్యుని వల్ల తేజరిలే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఈ వర్తమానాన్ని అనేకలు దీవెనకరంగా మార్చమని, రేపటి కొరకు సిద్ధపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నుంచే సహవాసము సమృద్ధిగా మనందరికీ ఈ రాత్రి లైవ్లో వాక్యం ఉన్న ప్రతి బిడ్డకున్న సమృద్ధిగా దేవుని కృప తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రికి మళ్ళా కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడేండి నడిపించును గాక.